బిగ్ బాస్ సీజన్ 9 లో 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా అనుకోకుండా రీతు అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి రీతు మీద. ఇక ఇందులో భాగంగానే రీతు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవా ఎలిమినేట్ అవుతావని అడిగితే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్, ఎందుకు అంటే నాకన్నా వీక్ గా ఉన్నవారు హౌస్ లో ఉన్నారు. నేనైతే గేమ్ బాగా ఆడినప్పటికీ నన్ను హౌస్ బయటికి తీసుకొచ్చారు. అసలు ఏమైందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు గేమ్ బాగా ఆడావని నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా, ఆడియన్స్ కూడా అనుకోవాలి కదంటూ చిన్న జలక్కిచ్చారు రీతు. మరి మొదలు పెడదామా అంటే ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చింది. సో ఓకే, నువ్వు హౌస్ లో నీ గేమ్ కోసం వెళ్ళావా లేకపోతే డెమోన్ కోసం వెళ్ళావా అని స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగారు. దీంతో లేదు సార్, నా గేమ్ కోసమే నేను వెళ్ళాను అంటే మరి నీ గేమ్ కన్నా డెమోన్ గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినట్టున్నావు అంటే అది కాదు సార్. హౌస్ లో అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎవరితోనో బాండింగ్ ఉంటుంది. నాకైతే డెమోన్ తో మంచి బాండింగ్ కుదిరింది, అందుకే డెమోన్ నేను ఫ్రెండ్స్ అయ్యాము. మీరు ప్రిన్స్ యావర్ అలాగే పల్లవి ప్రశాంత్ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వలేదంటూ తిరగేసి క్వశ్చన్ చేసింది శివాజీని. అయితే శివాజీ ఏం మాట్లాడకుండా సరే మరి డెమోన్ కోసం ఏం చెప్తావంటే నిజంగా చాలా జెన్యూన్ గాయ్, నిజంగా నేను అలాంటి అబ్బాయిని ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చూడలేదు. తను ఎవరినైనా నా అనుకున్నాడు అంటే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాడు. అంతేకాకుండా టాస్కుల పరంగా చాలా బాగా ఆడతాడు. ముఖ్యంగా వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అంటూ తను విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ బిగ్ బాస్ బజ్ లో చెప్పుకొచ్చింది రీతు. సరే మరి సంజన గురించి ఏం చెప్తావు అంటే సంజన గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే ఆమె కోసం నేను ఏకంగా నాకు ఎంతో ఇష్టమైన హెయిర్ సాక్రిఫైస్ చేసినా సరే ఏదో ఒక విధంగా చెత్త మాటలన్నీ మాట్లాడుతుంది. నేను డెమోన్ ఇద్దరం కూడా మంచిగా ఫ్రెండ్ గా మాట్లాడినా సరే అది వేరేగా కన్వే చేసింది. ఆమె బుద్ధి ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, మళ్ళీ ఎవరైనా చివాట్లు పెడితే మళ్ళీ సారీ చెప్తుంది. అదే కదా నాకు అర్థం కావట్లేదు. హౌస్ లో ఏ గేమ్ ఆడలేని సంజన గారు హౌస్ లో ఉన్నారు, గేమ్ ఆడిన దాన్ని నేను బయట ఉన్నాను అంటే అది నువ్వే, నేను ఇప్పుడే కదమ్మా చెప్పాను, నువ్వు అనుకుంటే సరిపోదు ఆడియన్స్ అనుకోవాలి. నీకన్నా సంజన గారే బెటర్ అనుకున్నారు కాబట్టి ఆమెను హౌస్ లో ఉంచారు, నిన్ను బయట ఉంచారంటూ శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావు అంటే పవన్ కళ్యాణ్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకు అంటే తను మాట్లాడే విధానం కానీ తన ఆటలు ఆడే టాస్క్ లో విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా తనకి తన గేమ్ మీద చాలా మెచ్యూరిటీగా ఉంటాడు. సో తనకు కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్. ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావంటే ఇమాన్యుయల్ కోసం ఏం చెప్పాలి సార్, తను ఎప్పుడు ఎలా ఉంటాడనేది ఎవరికి తెలీదు. సో నాకు ఇమాన్యుయల్ అయితే గనక కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపించింది. సో తన సేఫ్ గేమ్ ని పక్కకు తీసేసి ఇంకా జనాలకి చూపించాలి, ఇంకా 3 వారాలే ఉంది. సో అప్పటి వరకు తనుజ నేను ఇద్దరం మీ అంతా బెస్ట్ ఫ్రెండ్స్ లేడు అంటాడు, మళ్ళీ తిరిగేసి మమ్మల్ని నామినేషన్ చేస్తాడు. అసలు తన ఆట ఏంటో గేమ్ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కాలేదు, మీకేమన్నా అర్థం అవుతే చెప్పండి సార్ అంటూ తిరిగేసి క్వశ్చన్ చేసింది శివాజీని. సరే మా మరి టాప్ 5 లో ఎవరుంటారు అంటే ఖచ్చితంగా తనుజ ఉంటుంది, అలాగే భరణి గారు ఉంటారు, అండ్ అలాగే సుమన్ శెట్టి అన్న ఉంటాడు, అలాగే పవన్ కళ్యాణ్ ఉంటాడు, అలాగే నా హీరో డెమోన్ కూడా ఉంటాడు అంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది రీతు. మరి ఫైనల్ గా బిగ్ బాస్ బజ్ లో రీతు మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.